సినిమా వేరు, బిర్యానీ వేరు. కొంచెం మసాలా దినుసులు ఎక్కువ వేయాలి. ఇన్ని ప్రాసెస్లు చెప్పవు కదా. ఇప్పటికే కోవిడ్ దయ వల్ల సగం సినిమా చచ్చిపోయింది. నేనేమో ఇంట్రెస్ట్ ఉన్న కొంచెం మందిని మీరు చంపేస్తున్నారు. మీరు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒక పేరు. పొద్దున్న 6 గంటల కాడ ఎవడో యూఎస్లో చూసేస్తాడు. యూఎస్లో చూసేసి రేపు రిలీజ్ అవబోయే సినిమాకి ఈరోజు రివ్యూ చెప్పేస్తాడు. యంత్రానికి మూవీ రూల్స్లోనే దాంట్లో వచ్చేస్తుంది. అవి ఒక దిక్కుమాల వెబ్సైట్లు సగం సినిమాని చంపేస్తున్నాయి అవి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే రివ్యూ అనే పదానికి అర్థం మార్చేశారు. బేసికల్గా ఏం జరుగుతుందంటే దేనికి రివ్యూ చెప్పాలి, దేనికి రివ్యూ చెప్పకూడదు, అసలు ఏ విషయం మీద ఎవరికి క్లారిటీ లేదనుకుంటా. ఎందుకంటే నిన్న ఒక థంబ్నెయిల్ చూశాను. చిక్రీ సాంగ్ వచ్చింది కదా, చిక్రీ సాంగ్ రివ్యూ, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్కి రివ్యూ, ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్. ఇంకా ఈ రోజు ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, రష్మిక మందన ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంది, ఇలా సిల్లీ టాపిక్స్ మీద కూడా రివ్యూస్ జరుగుతున్నాయి. సరే, నేను మన రివ్యూవర్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక పాయింట్ అడిగారు. భయ్యా, నువ్వు ఒక హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటావు, బిర్యానీ తిన్న తర్వాత ఆ బిర్యానీ నచ్చకపోతే డబ్బులు ఎట్టుకుంటున్నాం కదా, ఆ బిర్యానీ నచ్చకపోతే నువ్వు వెళ్ళి హోటల్ పెట్టమని అడుగుతావా అని. సినిమా వేరు, బిర్యానీ వేరు. ఇప్పుడు బిర్యానీ తిన్న తర్వాత నచ్చకపోతే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఆ హోటల్కి వెళ్ళి తినడం మానేస్తాం. దానికి మించి ఇంకేం చేయం కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, సినిమా దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఒక 170 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు టికెట్ పెట్టేసరికి సినిమా అంతా నీదే. ఓకే, నువ్వు దాని గురించి రివ్యూలు మాట్లాడుతావు, పిచ్ మీటింగ్లు చేస్తావు, దాని మీద ఏమో బ్రేక్ డౌన్ వీడియోలు చేస్తావు, ఇవన్నీ చేస్తావు. పాయింట్ ఏంటంటే బిర్యానీ సినిమా ఒకటి కాదు. మనం ఒక సినిమాకి ఎందుకు వెళ్దాం, మనకి పర్టికులర్గా ఒక టీజర్ నచ్చిందనో, ట్రైలర్ నచ్చిందనో, లేకపోతే అందులో ఉన్న స్టార్ క్యాస్ట్ నచ్చిందనో, లేదంటే కొంచెం ఎంగేజింగ్గా ఏమన్నా మనకు అనిపిస్తే దాన్ని బట్టి సినిమాలో థియేటర్లో టికెట్లు తెగుతాయి. ఇది పాయింట్. నువ్వు ఒక దగ్గరికి వెళ్తావు, ఒక బిర్యానీ తింటావు, తినేసి నీకు నచ్చకపోయింది అనుకో, నువ్వు అట్లీస్ట్ అక్కడ చెప్తావు, లేకపోతే సైలెంట్గా బిల్లు కట్టేసి వచ్చేస్తావు. నువ్వు రెండోసారి వెళ్ళవు. కానీ బయటకు వచ్చి కెమెరా పెట్టుకుని వీడియోలు చేయవు కదా, బ్రో ఇక్కడ బిర్యానీ చాలా చండాలంగా ఉంది, ఇట్ వుడ్ హ్యాడ్ బి బెటర్. మనం బిర్యానీ అనేది ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఈ స్క్రీన్ ప్లేలో ఈ ఆర్డర్ ఇలా మిక్స్ చేయాలి, దీంట్లో కొంచెం ఇంగువ ఎక్కువ వేయాలి, దీంట్లో కొంచెం మసాలా దినుసులు ఎక్కువ వేయాలి, ఇన్ని ప్రాసెస్లు చెప్పవు కదా. మరి దానికి సినిమాకి సంబంధం ఏంటి? సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? సినిమా ఎందుకంటే తయారుగా వచ్చిందన్న. ఇప్పటికే కోవిడ్ దయ వల్ల సగం సినిమా చచ్చిపోయింది. ఎవడో చూడట్లేదు. థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు అంటే చూసేసిన సగం. మనం బతికేది సినిమాల మీద. మనం సినిమాల మీద బతుకుతాం, సినిమాల మీద వీడియోలు చేస్తాం, సినిమాల మీద డబ్బులు సంపాదిస్తాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమాని చంపేస్తాం కదా. దానికి మళ్ళీ రివ్యూవర్స్కి మళ్ళీ సపోర్ట్లు. ఈ స్పెషల్లీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి మన యూట్యూబ్ కమ్యూనిటీలో, లైక్ మై వ్యూ అని ఒకటి సంథింగ్ ఏవో ఉన్నాయి. వాళ్ళైతే లిటరల్గా డబ్బులు బేసిస్ మీద చేస్తారని బయట టాక్ ఉంది. ఏమో నాకు పర్సనల్గా నాకు తెలియదు, కానీ బయట టాక్ ఉంది. అంటే నాకు డబ్బులు ఇస్తే రివ్యూ ఒకలా చెప్తాను, డబ్బులు ఇవ్వకపోతే ఒకలా చెప్తాను. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలా దిగజారిపోయింది అంటే, మీ దయ వల్ల మీకు డబ్బులు ఇచ్చి సినిమా హిట్టో ఫట్టో మేము డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒక పేరు. రివ్యూలు చెప్పడం తప్పు కాదు. రివ్యూలు నీ ఒపీనియన్, మీ ఒపీనియన్, నీ సినిమా గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాకపోతే నువ్వు నచ్చకపోతే సినిమా గురించి చెప్పుకో, నచ్చిన సినిమా గురించి ఎక్కువ చెప్పు. అట్లీస్ట్ సినిమాని బతికించినోడు అవుతావు. నేను చిక్రీ సాంగ్ వచ్చింది దానికి రివ్యూ, ఏదో పోస్టర్ వచ్చింది దానికి రివ్యూ, ఒకడు బట్టలు వేసుకున్నాడు దానికి రివ్యూ, ఒకడు ఏదో అన్నాడు దానికి రివ్యూ, బండ్ల గణేష్కి విజయ్ దేవరకొండకి ఏం మధ్యన గొడవ జరిగిందో మీకు తెలీదు, దానికి కూడా మీరు టాపిక్ మాట్లాడతారు, దానికి కూడా పెడతారు. మీరు అంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే వాళ్ళు పెద్దోళ్ళు బ్రో, వాళ్ళతో నువ్వు పెట్టుకోవడం ఎందుకు, నువ్వు రేపు పొద్దున్న యాక్టింగ్లో చెయ్యాలనుకుంటున్నావు అంటే, నేను యాక్టింగ్ సినిమాలో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు బాధేసి మాట్లాడుతున్నాను. తప్పు అనిపిస్తే సారీ. కానీ ఈ రివ్యూలు అనేది సినిమాని చంపేస్తుంది అని మీరు కూడా నమ్మితే కింద కామెంట్స్లో మాట్లాడుకుందాం. ఎలాగో మీరు వేసుకుంటారనన్నా నాకు తెలుసు. సో మాట్లాడుకుందాం కొంచెం సీరియస్ టాపిక్. ఎందుకంటే సినిమా బతకట్లేదు ఈ రోజుల్లో, సినిమా బతకట్లేదు. ఎందుకంటే పొద్దున్న ఒకటి సినిమా రిలీజ్ అవుతుంటే సాయంత్రానికి మూవీ రూల్స్లోనే దాంట్లో వచ్చేస్తుంది. అవి ఒక దిక్కుమాల వెబ్సైట్లు సగం సినిమాని చంపేస్తున్నాయి అవి. సరే ఇవన్నీ బలాలు ఉపయోగించి పోనీ సినిమా చూద్దాం అంటే సినిమా థియేటర్లకు వెళ్ళి వచ్చేసిన తర్వాత మీ రివ్యూలు రెడీ అయిపోతాయి. పొద్దున్న 6 గంటల కాడ ఎవడో యూఎస్లో చూసేస్తాడు. యూఎస్లో చూసేసి రేపు రిలీజ్ అవబోయే సినిమాకి ఈరోజు రివ్యూ చెప్పేస్తాడు. ఆ సినిమా చూడగానే మనకి ట్రైలర్ చూసిన ఇంపాక్ట్ మర్చిపోతాం, టీజర్ చూసిన ఇంపాక్ట్ మర్చిపోతాం, సాంగ్స్ మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం, సినిమా చూడడం మానేస్తాం. ఆడ పెట్టిన ఒక వీడియోకి సాయంత్రం అయ్యేసరికి సినిమా వచ్చేస్తుంది కదా అని ఒక ధైర్యంలో ఉంటాం. సరే ఇవన్నీ పక్కన పెడితే ఎంత పెద్ద హిట్ సినిమా అవ్వనివ్వండి, ఈ రోజు గట్టిగా అయితే 30 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. అది కూడా మనదయ్యే. మనం కోవిడ్లో చూసాం
అందరం చూసాం, మీరు చూసారు, నేను చూసాం, అందరం చూసాం. కాకపోతే కోవిడ్లో చూసి ఓటీటీలకు అలవాటు పడిపోయిన బతుకులు మనవి. సరే, కొంచెం అంటే ఓటీటీ డేట్స్ని ఎక్స్టెండ్ చేద్దాం, లైక్ ఇలాంటి టాపిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నాకు ఏమైనా టాపిక్స్ ఉంటే కొంచెం ఐడియాస్ ఇవ్వండి, కింద మాట్లాడుకుందాం ఏ టాపిక్ మీద మాట్లాడాలో. యాక్చువల్గా నా నెక్స్ట్ వీడియో వై సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అసలు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, మల్టీప్లెక్స్లు ఎందుకు డామినేట్ చేస్తున్నాయి, మిడిల్ క్లాస్ లైఫ్ మనుషులు ఒక సినిమా చూడాలంటే ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతవరకు వద్దో. మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. బై.